పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదురుగా మరో అధునాతన వసతులతో 350 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ మరియు ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సంయుక్తంగా కలిసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ బుజాబిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు, మున్సిపల్ మేయర్ బంగి అనిల్ కుమార్, హాస్పిటల్ ప్రిన్సిపల్ హిమబిందులు 5 అంతస్తుల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కూర్చోండి, వెనుక కొద్దిగా వెనుక సార్, కొంచెం అందరికీ నమస్కారం. ఈరోజు మన రామగుండం దుద్దిల శ్రీధర్ గారికి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతుంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రామగుండం. ప్లీజ్ బిగ్ అప్లాస్. చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడానికి తెలంగాణలో స్టార్ట్ అయిన ప్రతి మెడికల్ కాలేజీలో మన ఉన్న బిల్డింగ్స్ కానీ లెక్చర్ హాల్స్ కానీ ఎక్కడా లేవు. ఈ రామగుండం మెడికల్ కాలేజీలో మనకి ఎంత స్టాఫ్ క్రాంచ్ ఉన్నా. సో వి వెల్కమ్ యూ ఆల్ టు దిస్. ఈరోజు రామగుండం 350 పడకల నూతన ఆసుపత్రి భూమి పూజకు ప్రతి ఒక్కరిను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. all other dignitaries on the dais. I'm very happy to hear this. Ramagundam is getting a good specialty hospital. ఇక్కడ ముందట మేడం గారు చెప్తున్నారు, ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ హాస్పిటల్ వస్తుందని. సో ఈ అవకాశాన్ని మనకు అందజేసిన, దాని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ అందరూ చేసిన తర్వాత గవర్నమెంట్ ప్రొఫెషనల్స్ అన్ని ఫాస్ట్గా ఇచ్చిన మినిస్టర్ గారికి, తర్వాత అందరికీ వన్ అవర్ done behind the scene. I appreciate all their efforts, and also ఇక్కడ నుంచి కమిషనరేట్లో ఏ హాస్పిటల్లో కానీ ఎక్కడ బస్ స్టాండ్, సినిమా హాల్, స్కూల్స్ ఆర్ వెరెవర్ ఎక్కడైనా మహిళలు ఏదన్నా మీరు ఇబ్బంది పడితే సింపుల్గా మీరు ఏదైనా సింపుల్గా సెల్ ఫోన్లో 100 డైల్ ఫోన్ చేయండి. దెన్ దెల్ బి కాల్, దెల్ బి డైరెక్ట్లీ మీకు సపోర్ట్ వస్తుంది, తర్వాత మొబైల్ టీమ్ వస్తుంది. అలాగే మీకు తెలియదు ప్రతి కాలేజ్లో, ప్రతి స్కూల్లో, ప్రతి సెంటర్లో మా యూనివర్సిటీ టీమ్ సీక్రెట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు ఎలా వెళ్ళా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్. అండ్ కాలేజ్ స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ అందరికీ శుభ మధ్యాహ్నం. అయితే ఒక వ్యవస్థ అభివృద్ధికి రావాలంటే విద్యా వైద్యం ఎప్పుడైతే చాలా చక్కగా ఉంటుందో అప్పుడే ఆ వ్యవస్థ అభివృద్ధిలోకి వస్తుంది. దాన్ని సాధించడంలో బహుశా రామగుండం ప్రజల ముందుందని మనం గౌరవంగా చెప్పొచ్చు. విద్యకు సంబంధించి చాలా ఫెసిలిటీస్ మన ఏరియాలో ఉన్నాయి. ముఖ్యంగా వైద్య విద్య, అట్లాగే వైద్యం కార్పొరేట్ లెవెల్లో వైద్యాన్ని అందించడానికి ఇక్కడ చాలా చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కూడా ఆరోగ్యాన్ని ఉంచుకోవాలని ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన తిరుగుతుంది. అవునా? అది 5 సార్లు తిరుగుతుంది. బుల్లాల పోతుంది, భద్రాచలం పోతుంది, మల్లా దగ్గర పోతుంది, గుట్టకు పోతుంది, కొండ గట్టి పోతున్నది, అత్త గారికి పోతుంది, అత్త చెల్లెల దగ్గర పోతున్నారు, హాస్పిటల్ పోతున్నారు, పిల్లలను ఇడిసి రావడానికి పోతారు. చాలా సార్లు చెప్తా ఉన్నా, భర్తతో గొడవడితే చెప్పా చేయకుండా ఇంటికి. మరి ఈ 90 రోజులు కూడా నిరంతరం మరి పాట పాడుతూ ఉన్న ఆ అభివృద్ధి పదంలోనే ఈరోజు మనం ఈ భూమి పూజ కార్యక్రమం జరుగుతా ఉంది. సింగరేణి సంస్థ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని 2014 నుంచి అనేక సందర్భాల్లో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సింగరేణి సంస్థ ఆనాడున్న ప్రభుత్వ పరంగా
అనేక సందర్భాల్లో కోరడం జరిగింది. కొత్తగా అనుమతించిన కొన్ని కాలేజీలకు సంబంధించి ఆనాడు అనేక సందర్భాల్లో ఇక్కడ ఆసుపత్రి రావాలని మేము కోరినాం. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 23 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన హాస్పిటల్, దానికి సంబంధించిన వివిధ స్పెషలైజ్డ్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ దానికి తోడు దానికి కావాల్సిన అనేక హంగులాలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఈరోజు 140 పైచిలుకు కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో ఇంతకుముందే మరి ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ప్రథమ పౌరులు డాక్టర్ అనిల్ గారు, మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు, మరి మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా సుదీర్ఘంగా వివరించడం జరిగింది. ఈరోజు మనము లక్ష్యం ఏంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో వైద్యపరంగా, విద్యపరంగా అన్ని అంగుళాలతో మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో మనం చూస్తే గత 10 సంవత్సరాలు విద్యను అట్టుపైన పెట్టి ఒక్కసారి కూడా సమీక్ష చేయలే. ఈరోజు భావి తరాలకి మానవ వనరులను ఏ విధంగా తయారు చేయాలి, విద్యను ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి, విద్యకు సంబంధించి విద్యార్థులను ఆ విద్యా వ్యవస్థలను ఏ విధంగా ఈరోజు బలపరచాలనే ఒక ఆలోచన చేయలే గత ప్రభుత్వం. అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు పేరుకు మీరు మరి శాంక్షన్లు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దాని నిర్మాణంలో మాకు బేసిజాలు లేకుండా ఎక్కడైతే మంచి పనులు జరుగుతూ ఉన్నాయో, గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను ఎప్పుడు కూడా మేము అడ్డుకోలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు అయితే ఈ రాష్ట్ర ప్రగతికి ఇంకా కూడా ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుందో ఆ నిర్ణయాలను స్వీకరించడం, స్వాగతించడం, 10 అంకెలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఈరోజు పకడ్బందీగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు నడుస్తూ ఉంది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గారికి, గౌరవైన శాసన రామగుండం మక్కాన్ సింగ్ ఠాకూర్ గారికి, గౌరవైన మేయర్ గారికి, గౌరవైన కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారికి, సభలో ఉన్న సీనియర్ ప్రజాప్రతినిధులందరికీ, సాధికారులందరికీ, సభలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ, పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైన దినం ఇది. ఇంత మంచి వసతు, మనకి ఇంత మంచి హాస్పిటల్ ఈ ప్రాంతానికి వస్తుందని మనం ఆలోచన కూడా పెట్టలేదు. కానీ ఇన్ని సౌకర్యాలతో దాదాపు 300 కోట్లు కన్నా పైన ఖర్చు పెట్టి హాస్పిటల్ మనం ఇక్కడ నిర్మించుకుంటున్నాం. దానికి ప్రత్యేక శ్రద్ధ వహించిన మన మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. దీంట్లో భాగంగానే మన జిల్లాలో ముందు నుంచి గౌరవనీయ మంత్రి గారి ఆధ్వర్యంలో విద్య, వైద్యం, వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. విద్యాపరంగా చూస్తే ఇప్పుడు వచ్చే పరీక్షల్లో పిల్లలకి చదువుకునే ఒక జాగా ఉండాలి, ఒక లైబ్రరీ ఉండాలి. కాబట్టి దాదాపు ఒక 20 చోట్లలో మనం ముందుగానే రీడింగ్ రూమ్స్ మంత్రి గారి ఆదేశాల మేరకు స్థాపించుకున్నాం. ఈ 20 రీడింగ్ రూమ్స్ లో ఈనాటికి దాదాపు ఒక 2000 పైన యువతులు చదువుకోవడానికి ఒక వసతిని మనం గ్రామంలో కల్పించుకున్నాం. దీంతో భాగంగానే మన స్కూళ్ళని బలపరచడానికి ప్రభుత్వం చేసే శ్రమల్లో భాగంగా మనం ఒక 30 స్కూళ్ళలో మహిళలకి టాయిలెట్లు లేనప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవ చూపించి ప్రత్యేకంగా అమ్మాయిలకి టాయిలెట్లు కట్టించాలని 30 స్కూళ్ళలో ముందుగానే కట్టుకుని ఉన్నాం. దాదాపు ఒక 100 పైన స్కూళ్ళు కట్టడానికి అది కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. ఇంకా మన వైద్యం పైన చూస్తే పిహెచ్సిలైనా, సబ్ సెంటర్లైనా, బస్తీలో కట్టుకోవాల్సిన దవాఖానాలైనా ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం టెండర్లు వేసుకొని తయారుగా ఉన్నాం. ఈ పనులు కూడా పూర్తిగా తొందరలో పూర్తి చేస్తామనే నమ్మకం మేము అందరికీ కల్పిస్తున్నాం. తొందరలో
వైద్య సేవలు కూడా గడప గడపకి అందేలాగా ప్రభుత్వం పెట్టుకున్న ఆలోచన నేరుగా అందరికి అందుతున్న మాట కూడా అందరికీ అందిస్తున్నాం. ఈనాడు ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనం చూసుకొని వస్తే ముందుగానే మంత్రి గారు ఈ హాస్పిటల్కి అందించాల్సిన సౌకర్యాలు దృష్టి పెట్టడం జరిగింది. ఆరో ప్లాంట్ అడగడం జరిగింది. ఆరో ప్లాంట్ మంత్రి గారు శాంక్షన్ చేయించారు. ఇతర చిన్న చిన్న వస్తువులు పెట్టించడానికి ప్రతిసారి ఫోన్లో మాట్లాడి ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా మాటికి పర్సూ చేసి పనులు చేయించుకుంటున్నారు. 2 ప్రత్యేకమైన పనులు మనం ఈ హాస్పిటల్లో చేసుకునేది. సిటీ మషిన్ ఒకటి అందింది. కరీంనగర్కో వేరే దగ్గరికి వెళ్ళి ఆ స్కాన్లు చేయించుకోవడానికి అతి పెద్ద ధరలో చేసుకునే సౌకర్యం కూడా మనకి ఇక్కడే అందుతుంది. ఆ సేవలు కూడా ఒక 2 రోజుల్లో మనకి ఇక్కడ తయారవబోతున్నాయి. ఈ సౌకర్యాలను అందించిన గౌరవ మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి కూడా నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ హాస్పిటల్ కూడా పూర్తి మనం దృష్టి పెట్టి కేవలం 15 నెలల్లో పూర్తి చేసుకోవాలని మంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. అధికార పరంగా కూడా ఖచ్చితంగా ఆ టైం లైన్ మీట్ అవుతామనే మాట అందరికి అందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ